అడుగు కూడా ముందుకు వేయట్లేదు, దాని మీద ఎటువంటి స్పందన కూడా లేదు. ఆయన చెప్పారు కదా, మీరు అసలు విషయాన్ని పక్కన పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా వేరే వేరే అన్ని అంశాలని మీరు మాట్లాడుతున్నారు అని చెప్పని. అసలు మేము సంధించినటువంటి ప్రశ్నలు ఎంత క్లారిటీగా ఉన్నాయో, ఏదో అంటారు కదా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడినట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలాగే చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఏంటిది? ముఖ్యంగా డిఎస్సి పేపర్ అనేది లీకేజ్ అయ్యిందా లేదా, అసలు ఒక ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేయాలంటే అది గోప్యంగా కండక్ట్ చేయాల్సినటువంటి పేపర్, అది మీరు అవుట్ సోర్సింగ్కి ఇచ్చారా లేదా? ఎవరైతే అవుట్ సోర్సింగ్ పేపర్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి అతనే ఎగ్జామ్ రాశాడు, నవీన్ అనే అని, మరి అతను తప్పనిసరిగా పాస్ అవుతాడు, టాపే అవుతాడు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేసింది అతన్ని మీరు మెరిట్ లిస్ట్ లో చూపించారా లేదా? మరి అదే నవీన్ కి ఫైనల్ లిస్ట్ లో ఉద్యోగం ఎందుకు రాలేదు, అతని పేరు ఎందుకు లేదు? ఏంటయ్యా దీని మీద అని అడిగితే మీరేం చెప్తున్నారు? దాని మీద సమాధానం, అతను వెరిఫికేషన్కి పిలిస్తే రాలేదన్నాడు. ఎవరైనా ఉద్యోగం కావాలి అని చెప్పని ఎదురు చూసేటువంటి వ్యక్తి వెరిఫికేషన్కి రాకుండా ఉంటాడండి? మరి వెరిఫికేషన్కి రానటువంటి వ్యక్తి కోర్టులో కేసు ఎందుకు వేస్తాడు? అంటే మీరు ఒకదానికొకటి చెప్పేటువంటి అబద్ధాలు ఎంత స్పష్టంగా దొరుకుతున్నాయో. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆధారాలతో మాట్లాడారో చెప్పండి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏమేం జరిగినాయి, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి పక్కన పెట్టి పార్టిసిపెంట్స్కి ఇచ్చారా లేదా? ఎక్కడైతే సాఫ్ట్ బాల్ అసోసియేషనే కానీ జూడో అసోసియేషన్ కానీ ఈ రెండింటికి హెడ్స్ ఎవరండి? ఒకటి కోన రవికుమార్, రెండు ఎంపీ భరత్. వీళ్ళిద్దరూ మీ నాయకులు కదా, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు బేస్ చేసుకుని మీరు ఎంతమందిని సెలెక్ట్ చేశారు? ఎంతో మంది మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి మీరు క్వాలిఫై కానటువంటి వాళ్ళని ఎంతో మందిని కూడా మీరు అడ్డదారిలో సెలెక్ట్ చేశారని కొన్ని సందర్భాల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక లేడీ అయితే చాలా స్పష్టంగా ఫోటోతో సహా ప్రూవ్ చేసింది. ఒక వ్యక్తి తను బ్లైండ్ కాకపోయినా బ్లైండ్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చాడు, అతను సెలక్షన్ లిస్ట్ లో ఉన్నాడు. ఇవన్నిటిని మేము ఎంతో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఎంత స్పష్టంగా కిందటి నెల ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా అన్ని ఆధారాలతో సహా చూపించారు. మరి అవన్నిటిని మీరు పక్కన పెట్టి ఈ ఉత్తర కుమారుడు ప్రగల్భాలన్నీ పలుకుతాడు ఈయన లోకేష్. వాళ్ళ కార్యకర్తలను ఎదురుగుండా పెట్టి వాళ్ళు ఎదురుగుండా నేను ఇప్పటికి 3వ ఛాలెంజ్ చేసిరాను, 4వ ఛాలెంజ్ చేసిరాను అని చెప్పని మాట్లాడతాను. ఇదేమన్నా కుస్తీ పోటీలా లోకేష్ నువ్వు ఛాలెంజ్లు ఇచ్చటానికి? అది నీ కార్యకర్తల ముందు గొప్పలు పలకడానికి అని చెప్పని చప్పట్లు కొట్టించుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు. మేము అడిగిన దానిలో క్లారిటీ ఉంది. పోనీ మీరు ఇంకొకటి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. గ్రూప్ 1లో మీరు చేసిన టైంలో అవకతవకలు అన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు దానికి. ఏంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ? మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరెందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మీకెందుకు ధైర్యం సరిపోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి ఒక్కొక్క ఆధారాలన్నీ కూడా తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా ఆధారాలతో దొరికిపోతారని మీకు భయం ఉంది కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈయన చేసేటివి పోనీ పబ్లిక్ ఎదురుకుండా కాదు, ఎక్కడైతే అసెంబ్లీలో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఏకపక్షంగా మీకు అక్కడ బలం ఉందని చెప్పని మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి పక్కనే మండలిలోకి రావయ్యా ఇదే ఛాలెంజ్లు తీసుకుని చెప్పని లోకేష్ని పిలిస్తే 4 రోజుల పాటు మండలిలో మాత్రం రావటానికి ఎక్కడ కూడా ఆయన ఒప్పుకోలేదు. అక్కడ మా మాజీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. పోనీ నువ్వు ఇస్తే ఛాలెంజ్లు నీకు ఎన్నోసార్లు చెప్పాం, నీ స్థాయి అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఛాలెంజ్ ఇసిరేటువంటి స్థాయి నీది కాదు. మా మాజీ మంత్రి పేరు నాని గారు చాలా క్లారిటీగా చెప్పారు, రావయ్యా నీ అసలు పేరు నాని గారి స్థాయికి కూడా నువ్వు సరిపోవు. అయినా కానీ ఆయన యాక్సెప్ట్ చేశారు రమ్మని. 2 సార్లు అడిగారు, లోకేష్ నువ్వు చెప్తావా, ప్లేసు టైము
నన్ను చెప్పమంటావా? దానికి రాకుండా ఎక్కడెక్కడో నీ కార్యకర్తలు ఎదురుగుండా నువ్వు డబ్బా మాటలు మాట్లాడుకుంటే సరిపోతుందా, లేదా డైవర్ట్ చేసుకుంటే సరిపోతుందా? ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ఇక పుత్రవాత్సల్యం ఏ స్థాయిలో ఉందంటే ఇక ఆయనకి ఇక మహాభారతంలో ఘట్టం మనకి గుర్తుకొస్తుందన్నమాట. ఇక ధృతరాష్ట్రుడికి ఆ రోజు కళ్ళు లేవు, కానీ అందరూ చెప్పారు ఈ దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు చేసేటువంటి అనేక నీచమైన పనులు ఈ విధంగా ఉన్నాయని చెప్తే ఆయన ఆ రోజున పెడచెవిన పెడితే చివరాఖరికి ఆ పుత్రవాత్సల్యం ఏ స్థాయికి నాశనం అయిపోయిందో అదే ఘట్టం ఇక్కడ కళ్ళుండి కూడా చంద్రబాబు నాయుడు ఈ పుత్రవాత్సల్యంతో ప్రజల యొక్క కష్టాల్ని పక్కన పెట్టేసేసి ఆ కొడుకు యొక్క పదవి కోసం ఆయన ఏ విధంగా ఉన్నాడంటే అది చివరాఖరికి అదే స్థాయికి నిరూపణ అవుతుందని చెప్పని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము ఒకటే, నీకు ఏమాత్రం ధైర్యం ఉన్నా నమ్మకం ఉన్నా మీ రిక్రూట్మెంట్ మీద ఎలాంటి అవకతవక జరగలేదు, పేపర్ లీకేజ్ అవ్వలేదు అని నమ్మకం ఉంటే మేము యాక్సెప్ట్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీ యాక్సెప్ట్ చేయండి. అంతేగాని అసలు ఎంత నీచానికి దిగజారుతున్నారండి. వాళ్ళ మంత్రుల్ని పంపించి ఎక్కడో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ ఇళ్లకు పంపించి ఏమని మాట్లాడిస్తున్నారు వాళ్ళతో, వాళ్ళ పిల్లల మీద ఒట్టేయించి మేమెంతో కష్టపడి ఉద్యోగం సెలెక్ట్ అయ్యామండి మా పొట్ట కొడతారు. మేము అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఏమంటలేదు. తప్పు జరిగిన వాళ్ళ విషయం గురించి మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా మేము జరిగింది ఈ విధంగా ఉంది, వీళ్ళందరూ కూడా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒక ఉద్యోగం కోసం ఎన్ని రకాలుగా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి కష్టపడి చదివి పరీక్ష రాసి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు తిరిగి మళ్ళా కోర్టుల చుట్టూ తిరగాలంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతూ వాళ్ళు అసలు ఎలా బాధపడుతున్నారు. లోకేష్, నీ మనసు అసలు కొంచెం పాటి మానవత్వం కూడా లేదా నీకు? అలాంటి వాళ్ళ కుటుంబాలన్నీ బాధపడుతుంటే నీ మాట నెగ్గించుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఛాలెంజ్లు విసురుతున్నావు. ఒక్కటి మాత్రం మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఈ జరిగినటువంటి లీకేజ్ సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈ అభ్యర్థులకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు తప్పనిసరిగా మేమందరం వాళ్ళకి తోడుగా నిలబడతాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తానే ఉంటాం. ఈ లోపల కన్నా తేలలేదో రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఎవరైతే దీనికి కారకులున్నారో అధికారులే కానీ, విద్యాశాఖ మంత్రే కానీ, దీనికి సహకరించినటువంటి వ్యక్తులు అండ్ బేరసారాలు చేసినటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు దోషులుగా మేము తప్పనిసరిగా నిలబెడతామని చెప్పని మరొక్కసారి తెలియజేస్తాం.